నంబర్ 1 శృతి కన్సల్టెన్సీ శృతి అండి. నంబర్ 1. నంబర్ 2 గన్నమ్మ రావాలండి. నంబర్ 2 గన్నమ్మ. నంబర్ 3 ఆదిలక్ష్మి గారు రావాలండి. కన్సల్టేషన్ నంబర్ 3 ఆదిలక్ష్మి. జే రమ్య నంబర్ 5. నంబర్ 6 శ్రీలక్ష్మి గారు. నంబర్ 6 శ్రీలక్ష్మి గారు రావాలి. నంబర్ 7 అన్నపూర్ణ గారు. నంబర్ 8 ఏ రమ్య. నంబర్ 8 ఏ రమ్య. నంబర్ 9 నాగజ్యోతి. నంబర్ 9 ఏ లక్ష్మి. నంబర్ 10 ఏ లక్ష్మి. నంబర్ 10 అండి. ఇక్కడ ఒక 5th ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th కాక 5th ఉంటుంది. ఆ 5th ప్రైజ్ ఇప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుందండి. కుక్కర్ 5th అండి. కే నాగప్రియ నంబర్ 18. అందరూ గట్టిగా క్లాస్ కొట్టాలి కూడా. అలా సైలెంట్ గా ఉండకండి. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా క్లాస్ కొట్టాలి. దయచేసి ఎవరు కూడా సైలెంట్ గా ఉండదు. ఫిఫ్త్ నాగప్రియ అందరూ గట్టి క్లాస్. నంబర్ 11 అమ్మాజీ గారండి. నంబర్ 11 కన్సల్టేషన్. మరి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చాలా బాగా చేస్తారు. నేను కూడా వస్తున్నాను. నేను గిఫ్ట్ మీకు పంపుతాను. 40 మంది పేర్లు ఉన్నాయి. సంవత్సరాది రోజున ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 40 మందిలో ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, అందరూ ఫస్ట్. ఓకే. నంబర్ 2 పావని గారు రావాలండి. పావని 12 కన్సల్టేషన్ అండి. నంబర్ 13 పి నాగలక్ష్మి రామన్ స్టూడియో. 4th ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుందండి. నంబర్ 36 4th ప్రైజ్ వెంకటలక్ష్మి గారు. గట్టి క్లాస్ కొట్టాలి అందరూ కూడా. వెంకటలక్ష్మి గారు క్లాస్ కొట్టాలి. 4th ప్రైజ్. ఇంకా మన 3rd, 2nd 1 ఉన్నాయండి. హలో. నంబర్ 16 పెద్దలమ్మ కన్సల్టేషన్ అండి. పెద్దలమ్మ రావాలి. పెద్దలమ్మ. 17 ఎం రావడమ్మ. రావడం గారు రావాలి. కరుణ ఎం కరుణ 20 మన అమ్మాయి అండి.
హలో 21 టీ రమ్య 21 రావాలి నుండి టీ రమ్య యశ్వాణి 23 యశ్వాణి రావాలండి యశ్వాణి గారు 24 శ్రీలక్ష్మి 24 శ్రీలక్ష్మి గట్టి క్లాస్ కొట్టాలి నెంబర్ 4 నెంబర్ 4 రావాలి తాడు తక్కువ 33 రావాలండి రావాలి టీ లలిత 32 టీ లలిత 33 టీ వెంకటలక్ష్మి 35 ఎం సూర్యకుమారి రావాలండి 15 ఐదేవి గట్టి క్లాస్ కొట్టాలి సెకండ్ ప్రైజ్ ఐదేవి చెప్పండి చెప్పగా 19 నెంబర్ ఓకే ఉండ మధ్య పడుతుంది అనకుండా ఈరోజు వార్డు నెంబర్ 27వ వార్డులో బుజ్జి గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ అందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆడపడుచులందరికీ కూడా ముగ్గురు పోటీలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఫస్ట్ నుంచి 5th ప్రైజెస్ కాకుండా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇచ్చారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే రాబోయే రోజు తరాలకి మన సంస్కృతి పిల్లల చేత ముగ్గులు వేయించి అలవాటు చేయాలని ఒక ఉద్దేశంతో మరి మంగారావుపేటలో బుజ్జి గారు అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఇంకేదంటే మన పిల్లలకి మన సంప్రదాయాలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేర్పించడం కూడా చాలా మంచి కార్యక్రమం తెలియజేస్తూ పండుగ సందర్భంగా అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తాం. ఓకే, సార్ ఒకసారి